భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. దేశంలోనే అత్యంత పొడవైన రన్వే, సముద్ర తీరానికి సమీపంలో నిర్మాణం, అత్యాధునిక వసతులు, ఇమిగ్రేషన్ సౌకర్యం, ఎడ్యుకేషన్ హబ్ తో భోగాపురం విమానాశ్రయం ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని పేర్కొన్నారు. రేపు ఆగస్టు 1వ తారీఖున మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్కే మణిమొక్కటంగా మారబోయే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ని ఆయన ప్రారంభిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ అనేక రకాల ప్రత్యేకతలు కలిగింది. ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి 3800 మీటర్ల రన్వే ఉండటం, దేశంలో అతిపెద్ద రన్వేగా ఉండటం, సముద్రానికి ఆనుకుని ఉండటం ఒక అద్భుతమైన, అందరికీ కూడా ఒక అనుభూతి ఇవ్వబోతుంది. ఈ ఎయిర్పోర్ట్ కి తో అనుసంధానమే ఒక ఎడ్యు హబ్, అలాగే ఒక పైలట్ ట్రైనింగ్ సెంటర్, అలాగే ఒక ఎంఆర్ఓ లాంటి అనేక రకాల అత్యాధునికమైన సదుపాయాలు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. దీని ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎయిర్పోర్ట్ కి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, అలాగే దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇమిగ్రేషన్ సంబంధించిన అన్ని సౌకర్యాలు ఇక్కడే చేసుకునే విధంగా, డెస్టినేషన్ వాళ్ళు బ్యాగేజ్ వెళ్లే విధంగా, ఇమిగ్రేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడే పూర్తయ్యే విధంగా ఉండటం, అలాగే అన్మాన్డ్ చెక్ ఇన్ కౌంటర్స్ ఉండటం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. అలాగే మరీ ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన స్వతంత్ర సేనాని, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతుందో ఇది మనందరికీ గర్వకారణం. ఆ విధంగా ఆయనకి నివాళులు అర్పించడం కూడా, అల్లూరి సీతారామరాజు యొక్క పేరు వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగటం ఖాయం. ఆ విధంగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఇనాగరేట్ చేసిన మన ప్రధానమంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం.